రీసెంట్గా శ్రీలంక పరిస్థితికి సంబంధించి చాలా క్లుప్తంగా 5 విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. మొట్టమొదటిది శ్రీలంకలో ఉన్న ఆ సిచ్యువేషన్కి సంబంధించి, అంటే సిచ్యువేషన్ ఎంత భయంకరంగా ఉందో నేను మీకు చెప్పక్కర్లేదు, మనందరికీ తెలుసు. ఈ సిచ్యువేషన్కి సంబంధించి ముఖ్యంగా మనం 5 విషయాలు స్టడీ చేయాలి. ఒకటి, శ్రీలంకకు సంబంధించిన ఈ సిచ్యువేషన్ రావడానికి గల ముఖ్యమైన కారణం అందరూ అనేది ఏంటంటే ఎకనామిక్ మిస్మేనేజ్మెంట్ అంటారు. ఇది 100% రైట్. ఎకానమిక్ మిస్మేనేజ్మెంట్ అంటే ఎకానమీ విషయంలో రాంగ్ డెసిషన్స్ కానీ రాంగ్ పాలసీస్ కానీ తీసుకోవడం. దీనికి 2 రీజన్స్ ఉంటాయి సాధారణంగా. ఒకటి, ఇనేబిలిటీ ఆఫ్ ద పీపుల్ ఇన్ ద పవర్. ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళ అసమర్థత, అంటే వాళ్ళకున్న సబ్జెక్ట్ నాలెడ్జ్ అవ్వచ్చు, వాళ్ళకున్న ఎకానమీ మీద వాళ్ళకున్న అవేర్నెస్ అవ్వచ్చు, రకరకాల రిఫార్మ్స్కి సంబంధించి వాళ్ళకి ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, లేకపోతే ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ఐడియాలజీ అవ్వచ్చు. ఇది మేజర్ రీజన్. రెండోది, కొన్నిసార్లు ఏమవుతుందంటే పొలిటికల్ ఆబ్లిగేషన్స్ వల్ల కానీ పీపుల్కి ఏమీ తెలియదు అన్న విషయం వాళ్ళకి తెలియడం వల్ల ఈ డెసిషన్స్ తీసుకోవచ్చు. సో ఎకనామిక్ మిస్మేనేజ్మెంట్ అనేది ముఖ్య కారణంగా చెప్తారు. కానీ రెండో విషయం, చైనా మీద అతిగా ఆధారపడ్డం. అఫ్కోర్స్ మనందరికీ తెలుసు, శ్రీలంక అంటేనే ఏ నేషన్ విచ్ ఈస్ మోస్ట్లీ డిపెండెంట్ ఆన్ ఇంపోర్ట్స్ మీద ఆధారపడి ఉన్న కంట్రీ. చైనా లాంటి కంట్రీస్ మీద, చైనా లాంటి దేశం మీద అధికంగా డిపెండ్ అవ్వడం అనేది ముఖ్యమైన రీజన్గా అర్థం చేసుకోవచ్చు. ఇది నిజం చెప్పాలంటే పెద్ద విచిత్రం కాకపోయినా కూడా ఓవర్ డిపెండెన్స్ ఈజ్ నెవర్ గుడ్. ఈ వరల్డ్లో అన్ని కంట్రీస్ కూడా మ్యూచువల్ కోఆపరేషన్ మీద, మ్యూచువల్ డిపెండెన్స్ మీద రన్ అవుతాయి అనే విషయం మనందరికీ తెలుసు. కానీ ఓవర్ డిపెండెన్స్ ఈజ్ నెవర్ గుడ్. ఈ పర్టికులర్ విషయంలో, అంటే అట్ దిస్ జంక్షన్ మనం ఇండియాకి సంబంధించి ఒక పాయింట్ని రిలేట్ చేసుకోవాలంటే, మన సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు కూడా చాలా కాలం నుంచి కూడా మేక్ ఇన్ ఇండియా అనే ఒక మిషన్ని, ఒక విషన్ని కూడా ఎక్కువ ప్రమోట్ చేసే దిశగా వెళ్తున్నారు. మేక్ ఇన్ ఇండియా. అలాగే చెప్పాలంటే వోకల్ ది లోకల్ లాంటి ఇంపార్టెంట్ ఐడియాలజీని మనలో ఇన్కల్కేట్ చేస్తున్నారు. నిజంగా అది అప్రిషియేట్ చేయాలి. అపార్ట్ ఫ్రమ్ ద పాలిటిక్స్, ఆ పొలిటికల్ బయాస్ ఏమీ లేకుండా నిజాయితీగా చెప్పాలంటే మేక్ ఇన్ ఇండియా అవ్వచ్చు, వోకల్ ద లోకల్ లాంటి ఐడియాస్ అనేవి మంచి ఐడియాస్. అయితే అవి ఏ స్థాయిలో సక్సెస్ అవుతాయని వెంటనే చెప్పలేము. ఎందుకంటే ఇండియా లాంటి కంట్రీలో మేక్ ఇన్ ఇండియా లాంటివి, లేకపోతే వోకల్ ద లోకల్ లాంటివి సక్సెస్ అవ్వడం చాలా టైం పట్టే ఒక ఆస్పెక్ట్. దానికి మేజర్ రీజన్ వచ్చి, చాలా సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్లో మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా, మనం వాడే షాంపూ దగ్గర నుంచి షూ పాలిష్ దాకా, అసలు ఏ ప్రోడక్ట్ ఇండియన్ మేడ్ ప్రోడక్ట్, ఏ ప్రోడక్ట్ ఫారెన్ మేడ్ ప్రోడక్టో ఆ అవేర్నెస్ మనలో చాలామందికి ఉండదు. మనం వాడే షాంపూ అవ్వచ్చు, మనం వేసుకునే జీన్స్ ప్యాంట్స్ దగ్గర నుంచి, మనం పెట్టుకునే వాచెస్ దగ్గర నుంచి చాలా మటుకు ప్రొడక్ట్స్, మనం 99.9% ప్రొడక్ట్స్ మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే, ఇక లోకల్గా మ్యానుఫ్యాక్చరర్స్కి సపోర్ట్ ఇవ్వడం దగ్గర నుంచి, కొత్తగా వచ్చే ఆంటర్ప్రెన్యూర్స్కి సంబంధించి గవర్నమెంట్ సబ్సిడీస్ అవ్వచ్చు, తక్కువ ట్యాక్సెస్ అవ్వచ్చు, చెప్పుకుంటూ పోతే మేక్ ఇన్ ఇండియా లాంటి ప్రొడక్ట్స్ సక్సెస్, మేక్ ఇన్ ఇండియా లాంటి ఐడియాస్ ఇంప్లిమెంటేషన్ చేయడానికి చాలా టైం పడుతుంది. కానీ దాని అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంది. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. లేకపోతే శ్రీలంకలో ఏమైందో మనం చూసాం. ఒక కంట్రీ మీద ఇంకో కంట్రీ ఓవర్ డిపెండెన్స్ అవ్వడం అనేది అది లాంగ్ టర్మ్లో చాలా నెగిటివ్ ఎఫెక్ట్ని అయితే కలిగిస్తుంది. ఇక మూడో రీజను, శ్రీలంకలో ఉన్న పరిస్థితి అలా అవ్వడానికి రీజను అంటే ఎలా ఉందంటే, చివరికి ఇప్పుడు అక్కడ స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ పెట్టడానికి కూడా వైట్ పేపర్ లేని పరిస్థితి. సో దీనికి రీజను ఫ్రీ బీస్ అంటున్నారు, ఉచిత పథకాలు. అయితే ఈ ఫ్రీ బీస్ అనగానే కొంతమంది వెంటనే స్పందిస్తున్నారు. అదేంటి ఫ్రీ బీస్ లేకపోతే అలాగా, ఇండియా ఏమీ రిచ్ కంట్రీ కాదు, ఇంకా చాలా పావర్టీ ఉంది. 100% రైట్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అయితే ఏ మేరకు, టు వాట్ ఎక్స్టెంట్, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఎవరికైతే మనం ఫ్రీ బీస్ ఇస్తున్నామో, రేపు పొద్దున్న అంటే ఈవేళ వాళ్ళకి ఫ్రీ బీ పేరుతో వాళ్ళకి ఏదైనా ఒక బెనిఫిట్ లాగా అకౌంట్లో డైరెక్ట్ అమౌంట్ వేయడం కావచ్చు, మరి ఏదో రకంగా వాళ్ళకి ఇచ్చి లాంగ్ టర్మ్లో దానికి 100 రెట్లు మళ్ళీ భారాన్ని వాళ్ళ మీద మోపితే అది ఫ్రీ బీ ఇచ్చినట్టు ఎలా అవుతుంది అన్నది ఒక పెద్ద ప్రశ్నగా ఉంది. సో ఫ్రీ బీ అనేది డెఫినెట్గా అవసరం. ఇండియా ఉన్న పరిస్థితుల్లో, ప్రస్తుతం ఇండియా ఉన్న సిచ్యువేషన్లో ఫ్రీ బీస్ అవసరమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే అవసరం లేని వాళ్ళకు కూడా కొన్ని వెళ్తున్నాయి. అది పక్కన పెడితే అవసరమైన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఇవ్వాలి. కానీ దాన్ని బ్యాలెన్సింగ్ చేసుకోవడం అనేది గవర్నమెంట్ ఎవరైతే రన్ చేస్తారో వాళ్ళ చేతిలో ఉంటుందో, ఆ బాధ్యత వాళ్ళ మీద చాలా ఉంటుంది. ఎందుకంటే రేపొద్దున్న వాళ్ళకి 100 రెట్ల భారాన్ని ఇచ్చి, ఇప్పుడు మనం ఈరోజు చూస్తే ఫ్రీడమ్ ఆయిల్ 200 రూపీస్ అవ్వచ్చు, పెట్రోల్ 120, 125 అవుతుంది. ప్రతి అంశాన్ని కూడా మనం చూస్తే ప్రతి ప్రోడక్ట్లో కూడా రేట్స్ పెరుగుతున్నాయి. ఇది డెఫినెట్గా మనం ఆలోచించాల్సిన విషయం. సో అఫ్కోర్స్ శ్రీలంక అని ఇండియాతో కంపేర్ చేయడం సరైన పద్ధతి కాదని తెలిసినా కూడా, ఇట్ ఈస్ ఆల్వేస్ ఏ కైండ్ ఆఫ్ వార్నింగ్.
ఇదొక రిమైండర్ లాంటిది మనందరం కూడా అర్థం చేసుకోవాలి. సో శ్రీలంక కూడా ఏం చేసిందంటే ఎలక్షన్స్ క్యాంపెయిన్లో తలకు మించిన భారం పెట్టుకుని విపరీతమైన ప్రామిసులు చేసి వాటిని ఎక్కడ మళ్ళీ ఫుల్ఫిల్ చేసుకోలేకపోతాం, ఎలక్షన్స్లో మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్లో ఓడిపోతామన్న భయంలో తలకు మించిన భారం అప్పుల మీద అప్పులు చేసి ఫ్రీబీస్ ఇవ్వడం, అది ఒక్కసారిగా మళ్ళీ ఆ బర్డెన్ పెరగడం, అప్పు రాకపోవడం, ధరలు పెరగడం, ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఎలా అయిందో మనం చూసాం. దిస్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రిమైండర్ ఇండియాకి కూడా. ఇక నాలుగోది వచ్చేటప్పటికి నేను అనుకున్న పాయింట్, పీపుల్కి వచ్చేటప్పటికి సొసైటల్ డిటాచ్మెంట్ అంటాం దీన్ని మనం, లేదా పొలిటికల్ డిటాచ్మెంట్ అంటాం. అంటే నాకు సంబంధం ఏంటి, పాలిటిక్స్ నాకు ఇంట్రెస్ట్ లేదు, పాలిటిక్స్తో నాకు పెద్దగా పని లేదు, ఎవరు అసెంబ్లీలో ఏం మాట్లాడితే నాకేంటి, వాళ్ళు ఎటువంటి పాలసీస్ తీసుకుంటే నాకేంటి లాంటి ఐడియాలజీ చాలా ప్రమాదకరం. అంటే నా ఇంటి దాకా సమస్య వస్తే తప్ప నేను రియాక్ట్ అవ్వను, సమస్య నాదేదే తప్ప నేను స్పందించను అన్న ఒక ఐడియాలజీ చాలా ప్రమాదకరం. ఎందుకంటే మనందరం కూడా సొసైటీలో ఉన్నప్పుడు నేను ఎప్పుడు చెప్తాను, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ కలెక్టివ్ వర్క్. అది సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా గుడ్ అయినా బ్యాడ్ అయినా ప్రాబ్లం వచ్చినా ఏమొచ్చినా కూడా కలెక్టివ్గా అందరికీ అందులో పార్ట్ ఉంటుంది, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. సో సొసైటల్ లేదా పొలిటికల్ డిటాచ్మెంట్ అనేది చాలా డేంజరస్ సిచ్యువేషన్. ఇప్పుడున్న యంగ్స్టర్స్ అర్థం చేసుకోవాల్సింది, ముఖ్యంగా నేను ఎప్పుడు కూడా స్టూడెంట్స్ చెప్పేది ఒకటే, యంగ్స్టర్స్ అర్థం చేసుకోవాల్సింది పొలిటికల్ లేదా సొసైటల్ డిటాచ్మెంట్ ఉండకూడదు. వీ షుడ్ బీ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆల్ అరౌండ్. వీ షుడ్ నో వాట్ కైండ్ ఆఫ్ రిఫార్మ్స్ ఆర్ బీయింగ్ పుట్ ఫార్వర్డ్ బై ద గవర్నమెంట్. ప్రభుత్వం ఎటువంటి పథకాన్ని ముందు పెడుతుందో మనకి తెలియాలి. దానివల్ల షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ ఏంటి, లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఏంటి, ప్రోస్ అండ్ కాన్స్ డెఫినెట్గా మనందరం కూడా స్టడీ చేయాలి. లేకపోతే అదే పథకం రేపు పొద్దున్న మనకు 5 రెట్ల భారాన్ని ఇస్తే ఆ టైంకి మనం దాన్ని అపోజ్ చేసినా కూడా ఫలితం ఉండదు. సమ్టైమ్స్ జస్టిస్ డిలేడ్ ఈజ్ డినైడ్ అంటారు, లేట్గా చేసిన అవ్వనట్టే. ఈరోజు కొన్ని హాస్పిటల్స్లో కరెంటు కట్ వల్ల చనిపోయే స్థితికి ఉన్నారు అంటే డెఫినెట్గా ఇట్ ఈస్ ఎ సీరియస్ ఇష్యూ. ఇది ఒక గవర్నమెంట్ అనే కాదు, ఏ గవర్నమెంట్కైనా వర్తిస్తుంది. ఇట్ ఈస్ నాట్ అబౌట్ పాలిటిక్స్, ఇట్స్ అబౌట్ అవర్ లైఫ్స్. సో ఈ సొసైటల్ పొలిటికల్ డిటాచ్మెంట్ ఈజ్ ఎ వెరీ 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 బిగ్ డేంజర్, పెరిల్ అంటాం మనం. ఇది ఒక పెరిల్ లాంటిది, ముఖ్యంగా ఇండియా లాంటి కంట్రీ. నేను యంగ్స్టర్స్ గురించి, యూత్ గురించి ఎందుకు మాట్లాడానంటే ప్రపంచంలోనే భారతదేశంలో అత్యధిక యువత ఉన్నారని మనందరికీ తెలుసు. ఇక శ్రీలంకలో అలా సిచ్యువేషన్ రావడానికి మరొక కారణం పొలిటికల్ మొనార్కీ అంటాం. ప్రతిసారి ఆ ఒక్క పార్టీ, ప్రతిసారి ఆ 2 పొలిటికల్ పార్టీసే అధికారంలోకి రావడము, ఒక రకమైన పొలిటికల్ మొనార్కీ అని మనం చెప్పచ్చు. పొలిటికల్ ఆటోక్రసీ అని కూడా అంటాం. అంటే నేను ఒక కింగ్, ఒక ప్రజాస్వామ్య దేశంలో డెమోక్రసీలో ఏం చేసినా కూడా డెమోక్రటిక్ వాల్యూస్ మర్చిపోకుండా చేయాలి. ఎప్పుడైతే నేను ఒక మొనార్క్ అన్న ఫీలింగ్లోకి వస్తుందో అది ఈవేళ కాకపోయినా రేపైనా అందరికీ ఇబ్బంది. ఎవరైతే అతన్ని సపోర్ట్ చేస్తున్నారో, ఎవరైతే ఆ పర్టికులర్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఇబ్బంది. సో ఇక ఆఖరిగా ఒక పాయింట్ చెప్పిన వీడియో ముగిస్తాను. సమస్య ఉంది సరే, పరిష్కారం ఏంటి? గత వీడియోలో కూడా చెప్పాను, రేషనల్ థింకింగ్ అనేది మొదలవ్వాలి. ఇప్పటికైనా కూడా ప్రెగ్మాటిక్ ఐడియాలజీ రావాలి ముందుకు. కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, వర్గాన్ని, లేకపోతే కమ్యూనిటీని, లేకపోతే నా స్వలాభాన్ని పక్కన పెట్టి వాట్ ఈస్ గుడ్ ఫర్ ద కంట్రీ, అట్లీస్ట్ వాట్ ఈస్ గుడ్ ఫర్ ద సొసైటీ, దాట్ డెసిషన్ షుడ్ బి సపోర్టెడ్. అదర్ దాన్ దట్ ఎనీథింగ్ షుడ్ బి అపోజ్డ్. నేను మొన్న కూడా చెప్పాను, పెట్రోల్ బంక్ వెళ్ళిన తర్వాత నువ్వు వైఎస్ఆర్సీపీ అయినా, జనసేన అయినా, టీడీపీ అయినా, లేకపోతే ఇంకా ఏ పార్టీ అయినా కూడా పెట్రోల్ ధర వాడేం తగ్గించడు. కరోనా వైరస్కి కులం తెలియదుగా. సో చిన్న పిల్లలు ఎవరైనా చనిపోతే వాళ్ళకి కారణం మనం ఏం చెప్పగలము? సో మనం అర్థం చేసుకోవాల్సింది, రేషనల్ థింకింగ్ వచ్చిన నాడు డెఫినెట్గా గుడ్ రిఫార్మ్స్ విల్ హ్యాపెన్. చూడలేదా మనం చిన్న దేశాలుగా ఉండి అగ్రస్థానంలోకి వెళ్ళిపోయిన ఎన్నో కంట్రీస్ మనం చూసాం. అలాగే అసలు ఏ ప్రాబ్లం లేదనుకున్న కంట్రీస్ ఒక్కసారిగా కొలాప్స్ అయిపోవడం కూడా మనం చూసాం. అఫ్కోర్స్ ఇండియాకున్న వనరులు అవ్వచ్చు, ఇండియాకున్న స్ట్రెంగ్త్ అవ్వచ్చు, డెఫినెట్గా ఆ సిచ్యువేషన్ రాదు. కానీ వీ కాంట్ కాంప్రమైజ్, వీ కాంట్ బి నెగ్లిజెంట్. సో శ్రీలంకలో జరిగిన ఈ సంక్షోభం అంటాము, ఈ ఇన్ఫ్లేషన్కు సంబంధించి, ఎకనామిక్ క్రైసిస్కి సంబంధించి డెఫినెట్గా మనం కొన్ని విషయాలు అయితే డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఖచ్చితంగా 2022లో పెరిగిన రేట్లు చూస్తే ప్రతిదీ మనం కోవిడ్-19 పాండమిక్కి ఆ క్రెడిట్ని ఇవ్వడం కూడా సరైంది కాదు. డెఫినెట్గా మనం సస్టైన్ అవ్వగలిగాం, విచ్ ఈజ్ ఎ గ్రేట్ థింగ్. చాలా కంట్రీస్ ఇంకా సస్టైన్ అవ్వలేకపోయింది. సో కాల్డ్ డెవలప్డ్ కంట్రీస్ కూడా ఇంకా సస్టైన్ అవ్వలేకపోతున్నాయి. వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు సస్టైన్, బట్ ద గేమ్ ఈజ్ నాట్ ఓవర్. దీని ఇంపాక్ట్ మనకి లాంగ్ టర్మ్లో ఉంటుంది. దానికి మనం ప్రిపేర్డ్గా ఉన్నామా అన్నది ఒక క్వశ్చన్.